అనసూయ శ్వేతనేం చేసిందో ఏమో. దాని మాటలు వినొద్దని లక్షసార్లు చెప్పా, అయినా నన్ను మోసం చేసి మరీ వచ్చింది. అమ్మా దుర్గమ్మ తల్లి, నా శ్వేతకి అపాయం జరగకుండా కాపాడు తల్లి. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి బాబు. మనం ధర్మం చేయాలంటేనే బాబు బాబు ధర్మం చేయండి బాబు. కళ్ళు లేని కబోదిని బాబు, ధర్మం చేయండి బాబు. బాబు బాబు అయ్యా ధర్మం బాబు. అమ్మా ధర్మం చేయండి అమ్మా. వీటి దగ్గర ఎలా 100 రూపాయలు కొట్టి అయ్యా ధర్మం చేయండి అమ్మా. ధర్మం చేయండి బాబు. రేయ్ అక్కడే ఆగవేంట్రా? నాకు చిన్న పని ఉంది, మీరు వెళ్ళండి అమ్మా. ఒరేయ్ అసలే నీకు జాలి ఎక్కువరా, దానం లాంటివి ఏం చెయ్యొద్దు. అమ్మా నేను నీ కొడుకునమ్మా. అయ్యా ధర్మం నువ్వు వెళ్ళరమ్మా. రండి. అలాగే పదండి అత్తయ్య గారు. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా, మీకు పుణ్యం వస్తుందయ్యా. ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా, మహాప్రభురయ్యా మీరు. ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం బాబు. అమ్మా ధర్మం బాబు. ఇదిగో పెద్ద ధర్మం చేయండి అయ్యా. 100 రూపాయలు చిల్లర ఉందా బాబయ్యా? 100 నా బొచ్చులో వేసి కింద చిల్లరుంది, తీసుకోండి బాబయ్యా. చూసినవానే పాప ముష్టన్ కాడ పైసలు కొట్టేసిండు. అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడంటే ఇలాంటి నికృష్టుడే. దేవుడు అతనికి తగిన శాస్తి చేస్తాడు. నేను చేస్తానే పద. ఇదిగో అన్నా, దొంగ నోటిచ్చి నిన్ను మోసం చేసి నీ కాడున్న పైసలన్నీ కొట్టేసిండు. దొంగ నోటా? ఎవరు ఎవరు ఎవరాళ్ళు? ఆగో అక్కడ పారిపోతున్నాడు, వెళ్ళి పట్టుకో. రేయ్ ఆగు, నా డబ్బులు నా డబ్బులు. ఈ ముష్టోడి కూడా గుడ్డివాడు కాదే. అందరూ దొంగలే. పోదాం పా. వామ్మో, ఈ టవలల్లుడు బానే వచ్చేసాడే. ఇప్పుడు మనం వాడి కంట్లో పడితే శ్వేతని తీసుకొచ్చింది నేనేం తెలిసిపోతుంది. లత శిరీష పక్కకు వెళ్దాం పదండి. జంపు జంపు. రండి రండి. ఏమైంది? అమ్మో కొంప మునిగిందే. ఏమైంది? అగో మా మామ వచ్చిండు. నన్ను గిట్లా చూసిండో మొక్కు తీర్చనీయకుండానే తీసుకుపోతాడు. అవునే పద దాక్కుందాం. దాదా ఏ శ్వేత ఆగవే. అమ్మో చూసేసిండే పద. శ్వేత శ్వేత పదండి. ఆ టవలుడు ఏం చేస్తాడో చూసి శ్వేతను వెళ్లకుండా ఆపుదాం. పోతే పోనివ్వండి అత్తయ్య గారు, దానికోసం మనం పరిగెత్తడం ఏంటి? నీ బొంత. దాన్ని చంపాలంటే అది ఇక్కడ ఉండాలి కదే. వాడితో వెళ్ళిపోతే ఎలా చంపుతాం? కరెక్ట్ అత్తయ్య గారు. పదండి 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 పదండి.
రండి బాబు రండి, రండి బాబు రండి. మాయా లేదు, మంత్రం లేదు, మోసం లేదు, దగా లేదు. రండి బాబు రండి, మాయా లేదు, మంత్రం లేదు, మోసం లేదు, దగా లేదు. రండి బాబు రండి, రండి బాబు రండి. రండి బాబు రండి, రండి బాబు. ఏ గంగారాం గారడి చూడండి, రండి. ఏ డింగిరి బుట్ట కింద దూరు. నేను వెళ్ళను. ఏ నాకు ఐస్ క్రీమ్ కొనివ్వలేదుగా. ఈ గారడి అయిపోయిన తర్వాత 2 ఐస్ క్రీములు తీసిస్తాను, వెళ్ళు. నాకు ఇప్పుడే కావాలి. వెళ్ళు. రండి బాబు రండి, రండి బాబు రండి. గంగారాం గారడి చూడండి, చూడండి బాబు చూడండి. ఏం చేద్దామే? ఆ బుట్ట కింద దాక్కుందాం పద. రండి బాబు రండి, రండి రండి బాబు రండి, రండి. ఈ గంగారాం గారడి చూడండి బాబు చూడండి. రావాలి బాబు రావాలి, రావాలయ్యా రావాలి. ఈ గంగారాం గారడి చూడడానికి రావాలి. రండి బాబు రండి, రండి రండి బాబు రండి. అమ్మ దుర్గమ్మ సాక్షిగా 6 ఏళ్ల పాప బుట్ట కింద దూరి మీ గుట్టు రట్టు చేస్తుంది బాబు. రండి బాబు రండి, రండి బాబు రండి. ఎక్కడున్నా సరే ఈ గారె చూడడానికి ఇక్కడికే వస్తారు, అప్పుడు పట్టేస్తా. ఆ టవలల్లో నుంచి తప్పించుకోవాలంటే ఆ శ్వేత గీత ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉండాలి. రండి బాబు రండి. ఈ గంగారాం గారడి చూడండి బాబు. ఏ డింగిరి డింగిరి బుట్ట కింద ఉన్నావా? బుట్ట కింద కాకుంటే ఎదురుగా ఉన్న కళ్ళ చూడంకులు పొట్ట కింద ఉన్నామనుకున్నావా? ఏ డింగిరి డింగిరి నువ్వు 6 ఏళ్ల పసిపాపవేనా? పసిపాపని కాకపోతే ఎదురుగా 60 ఏళ్ల పిసినారు దాన్ని అనుకున్నావా? పిసినారంటే ఏమి ఏమి ఆ బుట్టలోంచి కనపడుతున్నట్టుంది అత్తయ్య గారు, అందుకే అంత వివరంగా చెప్తుంది. పిసినారు ఎట్లా కనిపిస్తుంది పాగలదానా? అమ్మా మీకు అనుమానంగా ఉంది కదూ, అయితే నేను ఆ బుట్ట మీద దుప్పటి కప్పుతాను. ఏ డింగిరి 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 ఈ బాబు ఏ చొక్కా వేసుకున్నాడు? అతను ఏ రంగు చొక్కా వేసుకున్నా పెద్ద తాగు బోతు, పెద్ద దొంగ. ఈ గుడి ముందు ముష్టం దగ్గర పైసలు కొట్టేసిండు. ఏ డింగిరి 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 నువ్వు చెప్పింది నిజమేనా? పాప చెప్పింది నిజమే. ఈడు పెద్ద దొంగ, ఈడు నా డబ్బులు కొట్టేసిండు. కొట్టండి కొట్టండి. ఏ డింగిరి 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 బాగా చెప్పావు. ఇందాక ఈవిడ ఏం కొనింది? కొబ్బరికాయలు. అవి కొన్నవి కావు, ఒక ఆవిడ్ని మోసం చేసి కొట్టేసింది. ఏంటి నిజమేనా? అవును, ఆ పాప చెప్పేది నిజం. నా కొబ్బరికాయలే కొట్టేస్తావే పాపాత్మురాలా. నిన్ను ఆమె పక్కనున్న వాళ్ళు ఆమె కోడళ్ళు. టిఫిన్ సెంటర్ లో దున్నపోతల కదిని డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. చెప్పు. చూసారా బాబు పాప ఎలా చెప్తుందో చూసారా? పిల్ల భలే చెప్తుంది. ఏది నా గురించి ఒకసారి చెప్పమన్నా. డింగిరి 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 ఈ బాబు గురించి చెప్పమ్మా. గాయనా సూపర్ స్టార్, మెగా స్టార్, పవర్ స్టార్ అని ఫీల్ అవుతాడు. కానీ కమెడియన్ కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి తక్కువ. గీన సినిమాలు చూసి ఇప్పటికి 10 మంది సచ్చింది. బయట కనబడితే చంపుతారు. చాలు చాలు చాలు. శ్వేత, ఏ డింగిరి 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 చూసారా బాబు? శ్వేత, చూసారా మా పాప ఎలా నిజాలు చెప్తుందో, మీ గుట్టు ఎలా రట్టు చేసిందో. అట్నుంచి వస్తున్నావేంటి? ఇంతవరకు బుట్ట కింద నువ్వు కాదా? నేను కాదు. మరి ఇంకెవరు? ఇది పట్టుకో. మీరెవరు?
మీకు లాభం రావాలని, మీ పాపకు మంచి మంచి బట్టలు కొనుక్కోవాలని, అడిగినప్పుడల్లా ఐస్ క్రీమ్ కొనివ్వాలని ఆ దుర్గమ్మే మమ్మల్ని పంపించింది. అవును తల్లి, ఆ దుర్గమ్మ పంపించినట్టుగానే వచ్చారు. ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూడాలి. జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి. గదేందే అందరూ ఒకట్లా నీళ్ళ మీద దొర్లుతారు? దాన్ని పొర్లుదండాలంటారమ్మా. ఈ గుడి చుట్టూ అలా పొర్లుతూ ప్రదక్షిణాలు చేస్తే మనం కోరుకున్న కోరికలు ఆ దుర్గమ్మ వెంటనే నెరవేరుస్తుందంట. నిజంగానా? అయితే నేను ఆ దండాలు పెడతానండి. నేను కూడా పెడతానే. చూడమ్మా గీత, నువ్వు దొర్లితే నీకొచ్చే నొప్పులకి మందులు కొనలేక మేము దొరలాల్సి వస్తుంది. నా మాట విని దాన్ని దొరలని అమ్మా. అవునే, నేను దొర్లుతేంది, నువ్వు దొర్లుతేంది, మనలో ఎవరు దొర్లినా పుణ్యం ఇద్దరికి వస్తుంది. ఈసారి నేను దొర్లుతాను, నీ ముక్కు తీరుస్తాను. సర్లే, నువ్వే పొర్లు దండాలు పెట్టు, నేను నీకు సాయం చేస్తాను. శ్వేత దొరలడానికి ఒప్పుకుంది. ఇక నా మర్డర్ ప్లాన్ స్టార్ట్ చేసేస్తాను. ఏ లత, శిరీష వెళ్తాం పదండి. వద్దు. ఏ ఈ పిల్లలు దొర్లితే చీమలు పురుగులో చస్తాయి. అదే మీరు దొర్లితే 1000 శవాలు మిగులుతాయి. నేను వెళదామంది పక్కకే. పదండి పదండి. జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి, జై. పాపం అక్క చెల్లెళ్ళు ఎంత భక్తితో ప్రదక్షిణలు చేస్తున్నారో. ఇదే వాళ్ళ ఆఖరి ప్రదక్షిణ. లెక్కలు రాకపోతే ముక్కు మూసుకుంటండి, అంతేగాని ఇలాంటి తిక్క లెక్కలు చెప్పకండి. నావి తిక్క లెక్కలా? మరి కాకపోతే ఏంటత్తయ్య గారు, ఆ గీత వాళ్ళు తిరిగింది మొదటి రౌండ్ అయితే ఆఖరి రౌండ్ అంటారేంటి? ఒక్క ప్రదక్షిణ కంటే ఎక్కువ చెయ్యలేరే. ఈ అనసూయ చెయ్యనివ్వదు. దాని బదులు మీరు దొర్లుతారా అత్తయ్య గారు? వద్దత్తయ్య గారు, పాపం ఆ గీత మిమ్మల్ని దొర్లించలేదు. నర్మయ్, ఇంకాసేపట్లో నా ఇద్దరి మనవరాళ్లలో ఒకరు చావబోతున్నారు. చావబోతున్నారా? అది దుర్గమ్మ గుళ్ళోనా? దుర్గమ్మ చంపనిస్తుందా? ప్రాణం లేని బొమ్మ నన్నేం ఆపుతుంది? అయినా ఇదేమన్నా సినిమానా? దుర్గమ్మ మారు వేషంలో వచ్చి వీళ్ళని కాపాడ్డానికి. వెయిట్ అండ్ సీ. ముల్లా? ముళ్ళుతో చంపుతారా? ఈ ముళ్ళుతోనే ఒకరి ప్రాణాలు తీయబోతున్నాను. ఏనుగుని ఎండుగడ్డితో ఊరేస్తా అన్నట్టుంది. చంపాలనుకుంటే కత్తితో పొడవాలి గాని ఈ ముళ్ళుతో పొడిస్తే ఎలా చేస్తుంది? ఇది చాలా పవర్ఫుల్ పాయిజన్. ఈ విషంలో ముంచిన ముళ్ళు గనక ఒంట్లో దిగిందంటే నిమిషాల్లో ఒళ్ళంతా విషం పాకిపోతుంది. ఆ తరువాత దాన్ని ఆ దుర్గమ్మ కూడా కాపాడలేదు. ఆల్రెడీ ఈ ముళ్ళుని విషంలో ముంచానే.
విషయానికి అక్క గీత బలవుతుందా, చెల్లి శ్వేత బలవుతుందా అన్నది ఆ దుర్గమ్మకే వదిలేద్దామే. రా రా వెయ్, అడుగు వెయ్ వెయ్ వెయ్. గీత సేఫే, శ్వేత అవుట్. ఆ దుర్గమ్మ సన్నిధిలో శ్వేత మరణం. ఈ రోజుతో శ్వేత చాప్టర్ క్లోజ్. రండి వెళ్ళి చూద్దాం రండి. ఏమైంది? ఒళ్ళంతా మండిపోతుంది, నిప్పులతో కాల్చినట్టుంది. శ్వేత అమ్మా దుర్గమ్మ, ఏంటమ్మా ఇది? మా శ్వేత మంట తగ్గించమ్మా. శ్వేత 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 అయ్యో శ్వేత తగ్గిపోతుందిలే. శ్వేత శ్వేత లేకవే. శ్వేత 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 అయ్యో ఏమైందమ్మా గీత? శ్వేతకి ముళ్ళు గుచ్చుకుంది, అప్పటి నుంచి ఇలా అయిపోయింది. అయ్యో అలాగా, అదేదో విషం ముళ్ళులాగుంది, అందుకే ఒళ్ళంతా నీలంగా అయిపోతుంది. అవును, ఏంటి ఇలా అయిపోతుంది? శ్వేత 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 పాపం విషం ఒళ్ళంతా పాకినట్టుంది, బతకడం కష్టమే. లేదు, నా శ్వేత చావడానికి వీల్లేదు, చావనివ్వను. అమ్మా దుర్గమ్మ తల్లి, మా శ్వేత నువ్వే కాపాడాలి తల్లి, నువ్వే కాపాడాలి. శ్వేత శ్వేత లే శ్వేత శ్వేత అమ్మా దుర్గమ్మ తల్లి, నా శ్వేత చావడానికి వీల్లేదు, బతికించమ్మా, ఎలాగైనా బతికించు. నా శ్వేత నువ్వే కాపాడాలి తల్లి, నువ్వే కాపాడాలి. శ్వేత లెగు, శ్వేత శ్వేత అమ్మా దుర్గమ్మ తల్లి, నా శ్వేతని కాపాడు తల్లి, నీకు దండం పెడతాను. శ్వేత లే, శ్వేత లే, శ్వేత. అమ్మలను గన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారగ పుచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడేయమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చిత, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మా దుర్గమ్మ, మా అమ్మ మొక్కిన మొక్కులు చెల్లించడానికి ఈ అమ్మ దగ్గరికి వస్తే నా ప్రాణానికి ప్రాణమైన నా శ్వేతకి కాలకూట విషయాన్ని కానుకగా ఇస్తావా తల్లి? నిన్ను నమ్మి నీ పాదాల వద్దకి చేరి శరణు వేడితే నా స్నేహితురాలి శవాన్ని నాకు బహుమతిగా ఇచ్చావా తల్లి? ఇదేనా నీ సత్యం? ఇదేనా నీ శక్తి? ఇదేనా నీ మహత్యం?
నీ భక్తులని ఆదుకోవడానికి రా తల్లి. అష్ట దిక్కుల్లో ఉన్న ఆకాశం చుక్కల్లో ఉన్న చీల్చుకొని రా తల్లి. వచ్చిన శ్వేతను కాపాడు తల్లి. రావా, నిన్ను నమ్మిన వాళ్ళ కోసం రావా. అయితే నా శ్వేతతో పాటు నన్ను తీసుకెళ్ళిపో. నా శ్వేత ప్రాణాలతో పాటు నా ప్రాణం కూడా తీసుకెళ్ళిపో. నా కన్నీళ్లు నిన్ను కరిగించకపోతే నా బాధ నిన్ను కదిలించ